యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొత్తం చదువుకుందాం. పేజ్ సంఖ్య 181 నుండి 182 పాత నిబంధనలో. శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జరహు ముని మనవుడును, జబ్ది మనుమడును, కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇజ్రాయేలీయుల మీద కోపించెను. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావెను దగ్గర ఉన్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా, వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును, జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగాను ఉన్నారు కదా అనిరి. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇజ్రాయిల్లో పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసి కొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపచేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇజ్రాయిలు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామము గూర్చి నీవేమి చేయుదు అని ప్రార్థింపగా, యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మూపుకుందు. ఇజ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి వంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇజ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరిని అగ్ని చేత కాల్చివేయవలెను. ఎలయనగా వాడు యెహోవా నిబంధనలను మీరి ఇజ్రాయిలులో దుష్కార్యము చేసిన వాడు అనెను. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇజ్రాయిలను వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. యూదా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు జరహీయుల వంశము పట్టబడెను. జరహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును
అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రంలోని జెరహు మునిమనుడును జబ్ది మనముడను కర్మి కుమారుడినైన ఆకాను పట్టబడను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎడల ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నేను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో, నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద నున్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇజ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలు అందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేను యెహోవా నిన్ను బాధపరచునని అనగా, ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద గొప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడే మల్లుకొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటుకి ఆకోరు లోయ అని పేరు. మరొక లేఖనం చదువుకుందాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23. అందులో ఒక భాగాన్ని మాత్రం చదువుకుందాం. మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఫుట్నోట్లో మీ పాప ఫలము మీకు లభించును. పాపము వలన వచ్చే ఫలము అంటే బాధ మనం భరించాల్సి ఉంటుంది. పాపము చేస్తానికి ప్రేరేపణ కలిగేటప్పుడు దానివల్ల లాభము కలిగినట్లుగా ఉంటుంది, కానీ అది తాత్కాలికమైన భూ సంబంధమైన ప్రయోజనం మాత్రమే. కొంతవరకు అది భూమి మీద కూడా నిరంతరం ఉండే ప్రయోజనాన్ని కలిగించదు. తాత్కాలికంగా మనకు మంచి మంచిదని అనిపిస్తుంది. మనల్ని పాపానికి ప్రేరేపిస్తుంది. అయితే ఆ పాపం చేసిన తరువాత దాని యొక్క ఫలాన్ని, ప్రతిఫలాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. అది బాధతో కూడింది, అది శ్రమతో కూడింది. అందుకని పాపాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి, చేయకుండా ఉండటానికి. మనం పాపం చేసినప్పుడు ఎవరు చూడలేదులే, కొంతమంది ఎవరు చూడలేదులే అని పాపం చేసేస్తారు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని బట్టి నువ్వు పట్టబడతావు. అది కొన్నిసార్లు వెంటనే అవ్వచ్చు, రేపో ఎల్లుండి అవ్వచ్చు, కొన్నిసార్లు నెలలు అవ్వచ్చు, కొన్నిసార్లు సంవత్సరం తర్వాత అయినా, కొన్నిసార్లు నువ్వు ఈ భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా
అప్పుడు కూడా పట్టబడచ్చు, వీడు ఇట్లా చేసాడు. అందుకని పాపం చేయకుండా ఉండటానికి చాలా మనం భయపడాలి. మనం చదువుకున్న లేఖనంలో యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం అందులో ఇశ్రాయేల్ ప్రజలు యోర్దాను నది దాటి మొట్టమొదటి పట్టణమైన యెరికోతో యుద్ధం చేసేటప్పుడు దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది 6వ అధ్యాయము 18 చదివితే తీసిన వారు చదివండి. దానిలో మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెములకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఇది వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ. శపించబడిన దాంట్లో అంటే యెరికోలో ఉన్నది మొత్తం కూడా శపించబడినది. మీరు దాంట్లో కొంచెమైనా తీసుకోకూడదు. ఎందుకంటే యుద్ధానికి చాలా మంది వెళ్తున్నారు, ఒక్కరు కూడా అట్లా చేయకూడదు. తీసుకుంటే మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము కూడా తెప్పిస్తారు. మీరు ఒక్కరే కాదు, ఇశ్రాయేలుల పాలెం మొత్తానికి కూడా మీరు శాపాన్ని తెప్పిస్తారు. ఆ పాలెనికి బాధ కూడా కలుగు చేస్తారు. కనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు అని చెప్పాడు దేవుడు. వాళ్ళు యుద్ధంలో గెలిచారు. దేవుడు చెప్పిన ఆ యొక్క ఇన్స్ట్రక్షన్, దేవుని మాట విని యెరికో పట్టణాన్ని జయించాలంటే ఇలా చెయ్యాలి అని చెప్పిన దాన్ని వాళ్ళు చేస్తే గెలిచారు. గెలిచిన తర్వాత అందులో ఒకడు ఆ యెరికో పట్టణంలో ఉన్న వస్తువుల మీద ఆశపడ్డాడు. దాంట్లో ఉన్నది ఏది మీరు తీసుకోవద్దంటే ఒక్కడు ఆకాను పేరు, దాంట్లో ఉన్నవి తీసుకొని దాచిపెట్టేశాడు. ఎవరు చెప్పలా. మేబీ నేను దొరకను అనుకో ఉండొచ్చు, నేను పట్టబడంలే, ఎంతమందిలో నన్ను ఎవరు చూస్తారు అనుకుని ఉండొచ్చు. పాలెంలో తన గుడారం దగ్గర భూమిలో గోతి తీసి దాంట్లో దాచిపెట్టేశాడంట. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. కానీ యెహోషువకు తెలియలా. యెరికో తర్వాత హాయి అనే పురంతో యుద్ధం చేయాలి. ఇజ్రాయెల్ ప్రజలు కనాను దేశాన్ని ఆక్రమించుకోవటంలో దేవుని సహాయంతో యుద్ధాలు చేస్తా విశ్వాసంతో వాళ్ళ మీద గెలుస్తూ వెళ్ళిపోతున్నారు. యెరికో చాలా పెద్ద పట్టణం, దాన్ని జయించారు. హాయితో యుద్ధం చేసేటప్పుడు యెహోషువకి ఈ సంగతి తెలియలా. ఒకరు దొంగతనం చేశారని తెలియలా. వేగువారిని పంపించాడు, హాయి పట్టణంలో ఎంతమంది ఉన్నారు చూసిరండి అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పారు, అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, 2-3 వేల మంది పోతే చాలు, మిగతా వాళ్ళు రెస్ట్ తీసుకోమను అని చెప్పారు. వీళ్ళు వెళ్తే హాయి ప్రజలు ముందర వీళ్ళు నిలవలేకపోయారు. వీళ్ళని తరిమేసి ఇజ్రాయెల్ ప్రజలు 36 మందిని చంపేశారు. యెరికో పెద్ద పట్టణాన్ని జయించేశారు. హాయి చాలా చిన్నది, తక్కువ మంది పోవచ్చు, 2-3 వేలు మంది వెళ్తే చాలంటే వాళ్ళు తరిమి 36 మందిని చంపేశారు. యెహోషువ గుండె కరిగిపోయింది. ఏంటిది?
అంత పెద్ద పట్టణాన్ని జయించాము, చిన్నదాన్ని ఏంటిది అని బట్టలు చింపుకొని, అంటే బాధతో ఎక్స్ప్రెస్ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఏంటిది, మేము ఆ యోర్దాను యువతలుండి అక్కడితో సరిపోయేది కదా, ఈ లోపలికి వచ్చి ఈ అమోరీలు కనానీయులు మమ్మల్ని చంపేస్తే నీ నామానికి ఘనత ఉండదు కదా అని ఏడుస్తూ ఉన్నాడు యెహోషువ తన పెద్దలతో కూడా ప్రార్థన చేస్తూ. దేవుడు ఆన్సర్ చేశాడు, ఎందుకు నువ్వు ఇక్కడ ఏడుస్తూ ఉన్నావు, మీ పాలెంలో ఒకడు పాపం చేశాడు, నువ్వు అందరిని పిలిచి ఎంక్వైరీ చేయి అంటే ఇప్పుడు యెహోషువ ఎంక్వైరీ చేస్తున్నాడు. మొట్టమొదటి యూదా గోత్రం వచ్చింది. యూదా గోత్రంలో జరహు పెరసు అనే వాళ్ళు యూదా తామార్ పుట్టినవారు. అంటే జరహు నుంచి వచ్చిన వాళ్ళు జరహీలు అంటారు. సో జరహీలు కుటుంబం వాళ్ళు పట్టబడ్డారు. ఆ తర్వాత జబ్ది మునిమనవుడు, అలా కర్మి జరహు మునిమనవుడు, జబ్ది మనవుడు కర్మి కుమారుడైన ఆకాను పట్టబడ్డాడు. ఇప్పుడు ఆకాన్ని అడిగాడు యెహోషువ. ఆకాను ఇలాగ సమాధానం చెప్పాడు. మనం యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంకి వెళ్తే 20 నుంచి చదవండి. దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. లోపుసములో ఒక మంచి షీనారు పైరత్నమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు పంపిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఇది 20వ అధ్యాయంలో పాపం చేశానని ఒప్పుకున్నాడు దేవునికి విరోధంగా. ఏం చేశాడు అతను పాపం? ఒక మంచి షీనారు పై వస్త్రము, అంటే బట్టలు, షీనారు పై వస్త్రం బాగా అందంగా కనిపించుంటుంది, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి. దాన్ని చూశాడు, ఆశించాడు, తీసుకున్నాడు. దీన్ని దొంగతనం అంటారు కదా. తెలియకుండా భూమిలో బాతి పెట్టాడు తను ఉండే చోట. ఇది ఒప్పుకున్నాడు. ఇక్కడేం జరిగింది? పట్టబడంలే అనుకున్నాడు, సమయం వచ్చింది, చక్కగా చిక్కాడు. తర్వాత తను తన కుమార్తెలు ఆ దొంగిలించింది మొత్తం కూడా యెహోషువ వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేసి వారికి ఉన్నదంతా కూడా అగ్నితో కాల్చి ఆ లోయలో పడేశారు. దాన్ని ఆకోరు లోయ అని. అంటే ఆకోరు అంటే శ్రమ కలిగిన లోయ అని. ఈ చదువుకున్న లేఖనంలో మనకేం తెలుస్తుందంటే పాపంతో జాగ్రత్తగా ఉండే. ఇతను చూచాడు, చూచిన తర్వాత మనకి ఏమనిపించుంటుంది? అరే భలేగుందే వస్త్రం, ఇది ఎందుకు అనవసరంగా, దీన్ని ఎవరన్నా కాల్ చేస్తాడా? ఎందుకు కాల్ చేయటం, ఊరనే బానీయటం. అరే భలేగుందే వెండి, సరే ఇది అనవసరంగా ఎందుకు అలా బానివ్వటం అని దేవుడు చెప్పిన మాటని వినకుండా ఉండటానికి తనకు వచ్చిన ఆలోచనలు అయి ఉండొచ్చు.
మన జీవితంలో కూడా దేవుడు ఒక పని ఇలా చేయమంటే మనకి దాన్ని నమ్మకుండా ఆ మాటకు తిరగబడి మనం పాపంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆదాము అవ్వలు కూడా అలానే పాపం చేశారు. తినొద్దు అనే ఆ మంచి చెడ్లిచ్చే వృక్షఫలాన్ని చూసింది హవ్వ, బాగుందే. ఇంకా శోధన వచ్చింది, అపవాని సర్పం రూపంలో, ఏమవుతావు, తినేసింది, శిక్షకు గురైంది. పాపం చేసేటప్పుడు చూస్తానికి భలేగా ఉంటుంది. ఆ ప్రేరేపణ కల్పిస్తానికి ఏమవుతలే అనిపిస్తుంది. అంటే ఆ మనసు దేవుని మాట నమ్మకుండా చేసే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. దేవుడు ఏం చెప్పాడు, ఆదాము అవ్వల్ని తింటే చనిపోతారు, మీకు మంచిది కాదంటే నువ్వు తింటే దేవదూతల్లాగా అవుతారని ఒక ఆలోచన వచ్చి, ఈయనకేమో ఆలోచన వచ్చింది, ఆకానికి పాపం చేశాడు, నాశనం అయిపోయాడు. తనే కాదు, తన కుమారులు కుమార్తెలు తనకున్నదంతా కూడా. అంతేకాదు, ఇజ్రాయెల్ ప్రజలకు కూడా ఓడిపోయేట్టు చేశాడు. హాయి మీద ఓడిపోయారా? ఎందుకు ఓడిపోయారు? ఒకరు పాపం చేయటం వల్ల. మనం పాపం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, మనం శ్రమ అనిపిస్తాం, మనతో పాటు మన కుటుంబము బాధలో పడిపోతుంది. తర్వాత సంఘం, సమాజానికి చెడ్డ పేరు వస్తుంది. ఇదంతా తెలియకుండా మనం పాపం చేసేటప్పుడు మనకి ఇవన్నీ ఆలోచన రావు, వివేకం లేకపోతే. అయితే రక్షించబడిన మనము పాపము చేస్తే మనకి శాపం అని చాలా మనం భయపడి, కీర్తనలు 4వ అధ్యాయంలో 4వ వచనం, మీరు భయము నొంది పాపము చేయకుడి. ఇది ఉండాలి మనకి. పాపం చేయకుండా మనం ఉండాలనంటే మనకి దేవుని భయం చాలా ఉండాలి. దేవుని భయం లేకపోతే పాపం చేసేస్తాం. చెప్పిన మాట వినే తత్వం ఉండదు. ఈరోజు నువ్వు ఏదన్నా పాపం దేవుడు నీకు చెప్తా ఉంటే అది దాని చేత పట్టబడే లోపలే పశ్చాత్తాపడు. అది నీకు చాలా క్షేమం. దేవుడు దీర్ఘశాంతుడు. కొన్నిసార్లు ఆలస్యం చేయొచ్చు పట్టబడే దాంట్లో. నువ్వు పాపం చేస్తే దాని యొక్క పర్యవసానం భరించాల్సి ఉంటుంది. నువ్వు బాగా తాగేస్తే ఆబ్వియస్గా లివర్ చెడిపోవచ్చు. బీ కేర్ఫుల్గా ఉండు. ఇంకోటి, ఎక్కడితో అయిపోదు పాపం చేసిన యొక్క పర్యవసానం, నిత్య శిక్ష. పాపం వలన వచ్చే జీతం మరణం. నీకు తెలుస్తుందా అది? సో పాపం చేస్తానికి చాలా భయపడాలి. అసలు దాని వైపు అసహ్యించుకోవాలి మనం. ఇక్కడ కొంతమంది ఈ లేఖనం ఏంటంటే వారి హృదయాల్లో నేనేం పాపం చేశానయ్యా అనుకుంటూ ఉంటారు. ఆల్రెడీ పాపం చేసిన దాన్ని ఒప్పుకొని ముందుకెళ్తానికి దేవుని లేఖనం చెబుతుంది, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అంటే పరలోక రాజ్యానికి వెళ్ళే అంత పాపం లేని వారు ఎవరు లేరు.
పరలోక రాజ్యం అంటే దేవుని సన్నిధిలో నిలవగలిగినంత పాపము లేని పరిశుద్ధుడు ఒక్కడు కూడా భూమి మీద లేడు. కానీ తెలియకుండా అసూయతో పక్కన వారిని తప్పుగా మాట్లాడుతూ కూడా పాపం చేయనట్టుగా మనం ఫీల్ అవుతాం. ఒకరిని క్షమించకపోతే దేవుడు మనల్ని క్షమించడన్నాడు. ఒకరిని క్షమించని మనస్తత్వం కలిగి నేనేది పాపం చేయట్లేదో అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మనం చదువుకున్న లేఖనము ఆకనైతే దొంగతనం చేశాడు, నేనేం చేశాను పాపని నువ్వు అనుకోవచ్చు. బీ కేర్ఫుల్గా ఉండు. విగ్రహారాధన దేవుని దృష్టిలో వ్యభిచారం లాంటి పాపం. నీకు ఇక్కడ అది అనిపించదు. దేవుణ్ణి తక్కువ చేసి ఆయన చెప్పే మాట వినకుండా ఆయన సర్వోన్నత్వాన్ని చిన్నాట్లు నువ్వు చేసుకుని దాంట్లో పూజిస్తూ ఉంటే, నన్ను వదిలేసి నేను సృష్టించిన వాటిని ప్రేమిస్తున్నానని దాన్ని దేవుడు చెప్తుంది వ్యభిచారం అన్నాడు. యేసుప్రభు వైపు చూస్తేనే నీకు తెలుస్తుంది ఈ మాట. లేకపోతే నేనేం పాపం చేశాను అని నువ్వు అవివేకంతో ఇంకా వాటి వైపు వెళ్ళి రక్షణ లేకుండానే తనువు చాలించవచ్చు. కొంతమంది ఒకరి గురించి క్షమించలేని మనస్తత్వం కలిగి దాన్ని పాపం అనుకోరు. ఎందుకంటే స్వతహాగా ఈ లోకంలో ఉండే నీతికి అది సరిపోద్ది. ఈ లోకంలో నీతితో పోల్చుకుంటూ వారు దేవుని యొక్క నీతిని పోల్చుకోకుండా, యేసు ప్రభు యొక్క నీతిని పోల్చకుండా ఈ లోక నీతితో కంపేర్ చేసుకుంటూ నేను క్షమించలేకపోతున్నానే, ఇప్పుడు నేను క్షమించకపోతే నేను పరలోకానికి వెళ్ళలేనే, దేవుడు నన్ను క్షమించలేడే అని క్రైమ్ పొందడం. అది ప్రభు మీలోకి వస్తేనే జరుగుతుంది. క్షమించటం చాలా ఇంపార్టెంట్. నన్ను యేసుక్రీస్తుల దేవుడు నా పాపాలన్నీ క్షమించాడు, లెక్కలేనని పాపాలు నేను క్షమించాలి. ఆ అవగాహన నీకు ఎప్పుడు వస్తుందంటే దేవుని ఆత్మ నిన్ను టచ్ చేసినప్పుడు. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయములో పాపం చేసిన వాడు 18వ అధ్యాయం 30 నుంచి 32 చదవండి. కాబట్టి ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించుదు. మనస్సు త్రింపుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారములు కాకుండానట్లు వాటినన్నింటినీ విడిచిపెట్టుడి. జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకోండి. మీరెందుకు మరణము నొందుదురు? బట్టి నేను సంతోషించువాడను కాను. మనసు తిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు దేవుడు, మీరు ఇలా పాపంలోనే మరణిస్తే నాకు సంతోషం కాదు. 32వ వచనంలో మరణము నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. మీరు మనస్సు తిప్పుకొని అంటే పశ్చాత్తాపడి మీ ప్రవర్తన మార్చుకుంటే మీరు బ్రతుకుతారు. మీరు నూతన బుద్ధి నూతన హృదయాన్ని తెచ్చుకోండి అని చెప్తున్నాడు. ఈ యొక్క నూతన బుద్ధి నూతన హృదయమే క్రీస్తు యేసులో నూతనగా జన్మించటం. చెడిపోయిన రోత హృదయానికి, మన పాపంలో పతనమైన మన హృదయానికి నూతన బుద్ధి రావాలంటే క్రీస్తు యేసు రక్తంలో మన హృదయం కడగబడాల. ఈరోజు పాపంలో ఉన్న నీవు నీ యొక్క పాపాన్ని గమనించగలుగుతున్నావా? చిన్నపిల్లలైనా కానీ పాప స్వభావము పుట్టుకతోనే మనకు అంటుకుంది. మన మూల పితరులను బట్టి అబద్ధాలు చెప్పడం మొదలు పెడతాడు, ఎక్కిరించడం మొదలు పెడతాడు, చెప్పిన మాట వినడు.
ఎలా పడితే అట్లా మాట్లాడేస్తాడు చిన్నప్పుడే. మనకు 7 సంవత్సరాలు సరిపోద్ది కొంచెం పెరిగేదాళ్ళకి. సో ఇక్కడ ఉన్న చిన్నపిల్లలైన మీ స్కూల్లో మీరు చేసే పాపాన్ని, ఇంట్లో ఉన్న పాపాన్ని అసలు మీరు గమనించగలుగుతున్నారా? ప్రభువు దర్శిస్తే మీరు త్వరగా గమనించగలుగుతారు, త్వరగా. లేకపోతే మీరు పెద్దవారు అవుతారు, ఇంకా హృదయము గట్టిపడుతూ ఉంటుంది, చెప్పిన మాటని అందుకోలేరు. మీరు రక్షించబడటం లేట్ అయిపోతుంది. పెద్దవారు ఉన్నారు ఇక్కడ, జాగ్రత్త. చిన్నవారు పెద్దవారు అని ఏం లేదు, మనం ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు భూమి నుంచి. పాపంలోనే నీవు జీవిస్తూ నువ్వు మరణం నొందింది. దేవుడు మాట్లాడుతున్నాడు, రెండో మరణం చాలా ప్రమాదమైంది. మన ఆత్మకి మరణం అది. అందులో నువ్వు నిరంతరం బాధపడతావు, పళ్ళు కొరుక్కుంటూ. అలాంటి పరిస్థితులు ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. మీరు ఇప్పటికైనా మనస్సు తిప్పుకొని యేసుక్రీస్తు వైపు చూస్తే దేవుడు జాలిపడే దేవుడు అన్నమాట, మనం క్షమించే దేవుడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పాపాన్ని విత్తితే దాని ప్రభావాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. సీరియస్గా తీసుకోండి. రక్షించబడిన మీరు ప్రభు ఉన్నాడు అని సాదాసీదాగా పాపం చేసి దాంట్లో వెళ్తే మీ రక్షణ చెక్ చేసుకోండి. అనూహ్యమైన కొన్ని పరిస్థితుల్లో సహజం. బట్ రక్షించబడి కూడా చెప్పిన మాట వినకుండా క్యాజువల్గా చేస్తే, లేఖనం అట్లా చెప్పట్లేదు, దేవుని ఉగ్రత మీ మీద ఉంటుంది. ఎందుకంటే ఆయన దహించు అగ్ని యేసు ప్రభు. చాలా కేర్ఫుల్గా, చాలా సీరియస్గా తీసుకోండి రక్షించబడిన వారు పాపం చేసే దాంట్లో. ఎందుకంటే మనము పాపం చేసిన రక్షించబడిన మనం పట్టబడతాం. అది హృదయంలోనే తెలుస్తా. స్టార్టింగ్లోనే మనం రిపెంట్ అయితే పట్టబడి సిద్ధాకి వెళ్ళం. మనకి గ్రహింపు లేకుండా ఇది చెప్తుంది రక్షణ లేని వారికిలే అనేసి అనుకోని. ప్రభు యొక్క కృపని మనం చాలా సింపుల్గా, ఆయన రక్తముని చాలా విలువలేనిదిగా ఎన్ని పాపం చేస్తున్నాం అంటే చాలా ట్రబుల్లో ఉంటాం. నువ్వు ఆశీర్వించబడాలనంటే భయము నొంది చాలా కేర్ఫుల్గా ఉండు, పాపం చేయొద్దు. ఇంకోటి, ప్రేమతో పాపం చేయొద్దు. నా పాపం నా దేవుడిని బాధ పెడుతుంది, ఇది ఇంకా ఉత్తమైంది. నేను చేసే పాపం నా ప్రభువుని మళ్ళా సిలివేస్తుంది. నో, పాపం చేయకుండా ఉండటం మనకి చాలా మేలు. రోజు మనం ప్రార్థనలోకి వెళ్తున్నాం, మనం ఒకసారి చెక్ చేసుకుందాం. దేవుని మాట వినే దాంట్లో మనం ఎలా ఉన్నాం? పాపం గురించిన అవగాహన నీకు తెలుస్తుందా? దేవుని మాట వినకపోతే పాపం, మంచి అని తెలిసి దాన్ని చేయకపోతే పాపం, నమ్మకపోతే, దేవుని మాట నమ్మకపోతే పాపం కలుగుతుంది. నీకు పాపం యొక్క వివరణ నీకు తెలుస్తుందా? నీవు దేవుని ఆత్మచేత నడిపించబడితే నీకు పాపం అంటే చాలా అసహించుకుంటాను. ఒక మాట విన తత్వం, రఫ్గా మాట్లాడేస్తే నీలో వెంటనే తెలిసిపోతుంది. నీకు ఆ స్థితి ఉందా రక్షించబడిన నీకు? నువ్వు పాపం యొక్క ప్రభావాన్ని చెప్పిన మాట వినలేకపోతున్నానే అనే హృదయంలో ఆ సెన్స్ ఉందా? వాక్యాన్ని వింటున్నావు ఈరోజు, ఆ వాక్యాన్ని గురించి ఆలోచన చేసుకుంటున్నావా?
వాక్యాన్ని నువ్వు చాలా శ్రద్ధతో విని ఏంటి నాలో ఉన్న పాప స్థితిని నువ్వు ఒప్పుకోపోతే కాలం గడిచిపోతుంది అంతే, ఏముండదు. మీరు ఇప్పుడు చిన్నపిల్లల్లాగానే ఉంటారు, రేపు కాలేజీకి వెళ్తారు, బయటికి వెళ్తారు. ఇక మీ గురించి మీ అమ్మా నాన్నలు పడే తెప్పలు అంతా ఎంత కాదు రక్షణ పొందపోతే. చాలా కేర్ఫుల్ చూసుకోండి. ఇప్పుడున్న మీరు సంవత్సరాలు కలిగే కొంది పాపాన్ని జయిస్తూ పరిశుద్ధతలోకి వెళ్ళాలంటే ఇప్పుడే రక్షణ పొందాలి. లేట్ అయిపోయిందనుకో మీరు లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. పరిస్థితులు ఎలా రావచ్చు అంటే వాక్యం అందదు మీకు. వాక్యం విన్నప్పుడే పాపాన్ని ఒప్పుకొని ప్రభు వైపు తిరగలేకపోతే, వాక్యము అందనప్పుడు, కొరతగా ఉన్నప్పుడు మీరు కాపాడుకొని రక్షణ పొందటం అనేది చాలా కష్టం. ఈ లోపల మీరు తల్లిదండ్రులకి చాలా బాధ కలిగిస్తూ ఉంటారు, చెప్పిన మాట వినరు. అలా కాకుండా చాలా కేర్ఫుల్గా ఉండండి. పాపం అంటే ఆటలాడుకునేది కాదు, మనం కలిసేస్తుంది. దాన్ని చాలా ద్వేషించాల. కొన్ని రకాల పాపాలు నువ్వు చెప్పుకుంటే దాంట్లో అసలు రాలేవు. పాపం చేయవాడు పాపానికి దాసుడు, యేసుప్రభువు వారు చెప్పారు. దాంట్లోనే ఉండిపోతావు. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడే నీ మనసుని ఆయనకు అప్పచెప్తే ఆ పాప బంధకాల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఎందుకంటే ప్రభువైన అయిన యేసుక్రీస్తు మనల్ని దేవుని నీతిగా చేస్తానికి పాపము లేని వాడు ఆయన పాపంగా చేయబడ్డాడు. మన పాపాన్ని వదిలేసి మనము ఆయన నీతిలో జీవించాలని మన పాపాలను ఆయన మాను మీద మోసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు? మనం దేవుని నీతిలో విశ్వాసంతో జీవించాలని. దేవుని నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడే నువ్వు రక్షణ పొందేయాలంతే. లేకపోతే పాపం యొక్క ప్రభావాన్ని నువ్వు అర్థం చేసుకోవటం కూడా కష్టమైపోతుంది. చాలా కేర్ఫుల్గా ఉన్నాను. పాపం విషయంలో దేవుని చేత అభిషేకించిన వారు కూడా పాపంలో పడిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి బైబిల్లో. సౌలు దేవుని చేత అభిషేకించబడ్డాడు. అసూయ అనే దాంట్లో సంసోను దేవుని చేత, వాళ్ళ పేరెంట్స్ దేవుని నమ్ముకుంటే పుట్టాడు, చాలా బలవంతుడు. వ్యభిచారం అనే పాపంలో దావీదు దేవుడికి హృదయానుసారుడు, కానీ ఒక సమయంలో ఆయన కూడా పాపంలో పడిపోయాడు. బట్ మనకు హోప్ ఉంది. దావీదు విషయంలో వెంటనే ఒప్పేసుకున్నాడు, దాని పర్యవసానాన్ని అనుభవించాడు. తన కుమారుడు అబ్షాలోము తరుముతుంటే పారిపోవాల్సి వచ్చింది, ఎందుకంటే నా పాపను బట్టి. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. నువ్వు పాపంలో కొనసాగుతూ ఉంటే నువ్వు భయపడి ప్రభువు వైపు నీ హృదయాన్ని ఇస్తే నువ్వు బ్రతుకుతావు. ఇప్పటికైనా నువ్వు బ్రతుకుతావు, ఎందుకంటే ఆయన జాలి కలిగిన వాడు. పిలుస్తూ ఉన్నాను నేను, సీరియస్గా తీసుకో, చాలా సీరియస్గా తీసుకో పాపాన్ని గురించి. ఎందుకంటే నిన్ను నాశనం చేసేస్తుంది అది. నిన్నే కాదు, నీతో లింక్ అయిన వాళ్ళందరిని కూడా అది బాధ పెట్టేస్తుంది. ఆకాని జీవితంలో ఒకరు ఆకాని పాపం చేస్తే చనిపోయింది ఎవరు? ఆకానికి సంబంధించిన వారా? నో, 36 మంది డిఫరెంట్ పీపుల్ చనిపోయారు. ఏం జరిగిందా? నువ్వు పాపం చేయటం వలన నేను నా ఇష్టంలే అనుకుంటే కాదు, అది కాదు జరుగుతుంది. నువ్వు పాపం చేస్తే నీకు బాధ, నీ కుటుంబానికి బాధ, సమాజానికి సంఘానికి కూడా బాధ.
నువ్వు ఆలోచించావా? నా లైఫ్ కదా, నేను నా ఇష్టం కదా అనుకుంటున్నావా? అంటే పాపం యొక్క పర్యవసానం ఏంటో నీకు తెలియట్లేదు అలా అనుకుంటే. జాగ్రత్త. పాపం చేసేవాడిని పాపం పట్టేసుకుంటుంది. మనకి యోబు గ్రంథంలో 24వ అధ్యాయంలో 19 చదవండి. యోబు ఒక మాట చెప్తున్నాడు అక్కడ. యోబు గ్రంథం ఉమ్, పాతాళం అంట పాపం చేసిన వాడిని పట్టుకుంటుందంట. ఎంత సీరియస్ మాట. అక్కడ రాయబడింది, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచునీళ్ళు కరిగిపోవునట్లుగా. ఒక సమయం వస్తుంది, మంచినీళ్ళు కరుగుతానికి కొంత టైం పడుతుంది, బట్ చివరికి కరిగిపోతుంది ఎండ వస్తే మంచునీరు అంతా. అలానే నువ్వు చేసిన పాపం కూడా మొదటిలోనే దాన్ని తుంచేయకపోతే ఒక సమయం వస్తుంది, అది ధనం విషయంలో అయినా చిక్కేసుకుంటాం. కొంతమంది నన్ను ఎవరు చూడలేదని ధనం విషయంలో ఈ కాలంలో ఈజీగా పాపం చేసే వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్కి సరైన విధానం లెక్కలు చూపించి కట్టరు, డబ్బులు కట్టరు. అది ఎవరు చూసారే? ఎందుకంటే వాళ్ళ స్టాండర్డు, నేను ఆ రాజ్యంకి మిస్ అవుతాననేది అది కాదు వాళ్ళ స్టాండర్డు. నేను చేస్తుంది 1000 రూపాయలే కదా, 1 కోటి రూపాయలు చేసేవాడు ఉన్నాడు, ఇది వాళ్ళ స్టాండర్డ్. పాపం ఎందుకు చేపిస్తుందంటే నీకు పరలోకం యొక్క స్టాండర్డ్ తెలియకపోవటం వలన. నేను చేసింది చిన్నదిగా, నేను తాగేది కొంచెమేగా, ఇవన్నీ కూడా కొంచెం చేసిన నిదానంగా బొక్కుంటే మొత్తం నీళ్ళు గారిపోయినట్టు, మొత్తం ఒక పాత్రకు బొక్క చిన్నదైనా కానీ నిదానంగా గారి తెల్లారి దాకా ఖాళీ అయిపోద్ది. నువ్వు కొంచెం చేసినా వస్తుంది, ఒక సమయం వస్తుంది. కొన్నిసార్లు నువ్వు దాన్ని కంట్రోల్ చేసుకో, ఎక్కువ కూడా చేసేస్తుంటావు, అయిపోద్ది. చాలా కేర్ఫుల్గా ఉంటాయి. యేసుక్రీస్తులో మనకు రక్షించబడిన మనకి ధన్యత ఏంటంటే పాపం మీద విజయం దేవుని ఆత్మచేత. ఎందుకంటే ఆయన ఆత్మచేత మనం పాపంలో పడకుండా ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉంటాడు. నువ్వు గమనించగలుగుతా ఉన్నావా? చాలా సున్నితంగా నువ్వు పాపాన్ని అర్థం చేసుకోగలుగుతున్నావా? పాపాన్ని సున్నితంగా అర్థం చేసుకోవటమే రక్షణ. కానీ చాలామందికి ప్రభు అంటే అర్థమవుతుంది ఏంటంటే ఆరోగ్యం దగ్గరే ఆగిపోయారు. ఆరోగ్యం ఇస్తే నేను రక్షణ పొందుతా, ఇదా రక్షణ పొందే విధానం? అది కాదు. నువ్వు ఆరోగ్యం ఇస్తే రక్షణ పొందితే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అనారోగ్యం వస్తే అందుక రక్షణ? రక్షణ అంటే ఏంటో తెలియకుండానే బాప్తిసం తీసుకుంటున్నారు. రక్షణ అంటే అది కాదు. నీకు ఆరోగ్యం ఇచ్చిన దాన్ని, అమ్మయ్య నేను చాలా చనిపోవాల్సింది బాగుపడ్డాను, ఇక పాపాన్ని వదిలేస్తాను అనే నీ పాపాల విషయమే పశ్చాత్తాపడాలి, అది రక్షణ. పాపం చాలా సీరియస్. నీకు అనారోగ్యం కంటే పాపం చేయటంలో ఎక్కువ భయపడు. ఎందుకంటే అనారోగ్యం వచ్చి ఒకవేళ చనిపోయినా పాపం లేకుండా రక్షణతో చనిపోతే అక్కడ చాలా లైఫ్ ఉంది. కోర్స్ అనారోగ్యం ఉంటే ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన పరమ వైద్యుడు. ఒకవేళ అదే పాపంలో ఉండే నువ్వు చనిపోయావు అనుకో, నిత్యత్వంలో చాలా శిక్ష ఉంది. నువ్వు పాపం చేయకపోతే నీ అనారోగ్య సమస్యలకు కూడా ఆయన ఆజ్ఞలు కనుక్కుంటే ఆయన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. మంచి వాగ్దానం అది.
నువ్వు పాపం చేయకపోవటానికి నీ ఆరోగ్యానికి కూడా లింక్ ఉంది. నీవు ఈ భూమి మీద పరలోకం మీద నువ్వు ఆశ్రయించబడటానికి నువ్వు పరిశుద్ధంగా జీవించటంలో లింక్ ఉంది. నువ్వు పాపం చేయకుండా నువ్వు భయపడితే ఆశీర్వాదాలు దానికి చాలా లింక్ అయిపోయి ఉన్నాయి, మంచి ఆశీర్వాదాలు. అది కాకుండా పాపం అంటే అవగాహన లేకుండా ఇక్కడలాగానే నువ్వు ధనాన్నే కోరుకుంటూ ఉంటే నువ్వు పాపం చేస్తూనే ధనం సంపాదించుకుంటూ అది ప్రభు చేశాడు అని అనుకోవచ్చు. అజ్ఞానంలో కూడా ఉండొచ్చు. ఎందుకంటే నీ కాన్సన్ట్రేషను ధనం సంపాదించటం కదా. అజ్ఞానుల వల్లే అది జరిగిందనుకో, అమ్మ దేవుడు సహాయం చేశాడని అనుకోవచ్చు. చాలా రాంగ్. నీ యాటిట్యూడ్ ఎలా ఉందంటే, ఇక్కడున్న వాటిని కోసం ప్రభు దగ్గరికి వచ్చి పాపం చేస్తానే వాటిని పొందుకుంటూ తాత్కాలికంగా పొందుకుంటూ నీ ఆత్మ నాశనమైపోతుంది అని గ్రహింపలేని స్థితిలో ఉన్నట్టు అనమాట. అది కాకుండా నీ ఆలోచన, నేను పాపం చేస్తే నాకు బాధ, నాకొకరికే కాదు, నా కుటుంబానికి బాధ, నా కుటుంబం కాదు, సంఘానికి బాధ, సంఘమే కాదు, స్కూల్కి బాధ, స్కూలే కాదు, నా ఊరికి బాధ అని నువ్వు గమనించగలిగితే నువ్వు బాగా ఆస్వాదించబడ్డావు. కొన్ని పాపాలు చేస్తే నీకు కలిగే అపకీర్తి చివరిదాకా పోదు. కొన్ని పాపాలు చేసి చిక్కు పడ్డావే అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వ్యభిచారం చేసి చిక్కుపడ్డావు అనుకో, ఇంకంతే. ఆ అపకీర్తి పోవాలని అంటే దేవుడు లేఖనం చెప్తుంది, ఆ అపకీర్తి చివరిదాకా అట్లా ఉండిపోద్ది. నీకు వచ్చిన పేరంతా మొత్తం. కానీ నువ్వు దానికోసం కాదు, నువ్వు చేయాల్సిన పేరు కోసం కాదు, కానీ నువ్వు పాపానికి భయపడ్డావంటే అక్కడ దాకా అసలు వెళ్ళవు. మనసులో ఆలోచన వస్తుంటే తీసేస్తా. సో మనకి పాపం అంటే అంత భయం ఉండాలి. దేవుని పట్ల నేను పాపం చేస్తే నా తండ్రిని నేను బాధ పెడుతున్నాను. మీరు ఎప్పుడన్నా పిల్లలు మీరు పాపం చేస్తే మీ పేరెంట్స్ని బాధ పెట్టారని ఒకసారి ఆలోచన చేశారు. మీరు పాపం చేస్తే నేను వినకుండా ఎట్లా పడితే అట్లా చేసేస్తుంటే మీ ఫాదర్ బాధపడుతున్నాడని ఎప్పుడన్నా గ్రహింపు వచ్చిందా? మీకు లింక్ ఉంటుంది. మీకు ఆ అవగాహన వస్తే రక్షణ వచ్చినట్టు. మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడేసి వెళ్ళిపోతుంటే, అరే నేను ఈరోజు ఎట్లా పడితే అట్లా మాట్లాడి నా పేరెంట్ని బాధ పెట్టి వచ్చేసేనే, నేను ఒక్కడే కాదే అనే గ్రహింపు ఉందా? ఉన్న వాళ్ళ హృదయం రక్షణకు చాలా దగ్గర ఉన్నట్టు. అది లేకుండా నేను తాగొస్తే నాదేగా, నా భార్య బాధపడుతుంది, లేకపోతే భర్త బాధపడుతున్నాడు, నేను ఇట్లా పాపంలో జీవిస్తుంది అని భార్య అనుకుంటే దాంట్లో మన కుటుంబాలు బాగుపడతాయి. పాపానికి దాని వచ్చే పర్యవసానానికి మనం చాలా దాన్ని అసహించుకోవాలి. ఈనాడు పాపంతో మాట్లాడుతానే అతిశయించే రోజులు ఇవి. ఎలాంటి రోజుల్లో ఉన్నామంటే మనం పాపం చేస్తూనే అతిశయించే రోజులు. చూడు వాడిని పెట్టి కొట్టొచ్చంటారు అంటాడు. అలాంటి సినిమాలు చూస్తూ శరీరంతో ఉప్పొంగే రోజులు ఇవి. దొంగతనం చేసి చూడకుండా నేను చూడు ఎట్లా చాలా టాక్టిక్స్తో చేశాను. ఇవి రోజులు. ఇప్పుడు ఇలాంటి ఈ దుర్దినాల్లో ఈ లోకంలో పాప ప్రభావం అలా పెరిగిపోయిన ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ పట్టుకుంటేనే
అసలు ఏది చూడాలి అనే దానికి నీకు రక్షణ అవసరం. అలాంటి రోజుల్లో మనం బతుకుతున్నాం. ఎందుకంటే ఫోన్ జాగ్రత్తగా వాడకపోతే వెంటనే పాపంలోకి వెళ్ళిపోతావు. నువ్వు కాలేజీలో విశ్రాంతి సమయంలో నువ్వు చాలా జాగ్రత్తగా లేకపోతే, అక్కడ రక్షణ లేని ప్రజల మధ్య నువ్వు ఉన్నప్పుడు జాగ్రత్త లేకపోతే అన్నీ వాళ్ళతో పాటు నువ్వు కూడా అంటించుకుంటావు. అలాంటి రోజులు. అందుకొని పాపాన్ని జయిస్తానికి దేవుని బిడ్డల సహవాసం చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యం చదువుకోవటం చాలా ఇంపార్టెంట్. దేవుని దగ్గర ఏడవటం, మన యొక్క హృదయ స్థుతి, హృదయంలో పాపం స్థితి వస్తుంటే మనల్ని ఒకరిని క్షమించలేని శత్రువు ఎదురైనట్లు క్షమించలేని తత్వం ఏర్పడతా ఉంటే ప్రభువా అని ఏడ్చే దాంట్లో తప్పారాటం ఉంటుంది. ఎందుకంటే మనం బాగా నడుస్తూ ఉంటే శత్రువు క్రియేట్ అవుతూ ఉంటాడు. ఏదో పరిస్థితి ద్వారా మన జీవితంలో ఎంటర్ అయ్యి ఆ శత్రువును కూడా ప్రేమించే స్థితి రావాలనంటే, లేకపోతే మనం కూడా పాపంలో చిక్కుపోతాం. హార్ట్లో అలా ఉండిపోద్ది. అది స్టార్టింగ్లోనే ప్రభువా తీసేయి అని మనం కోరుకుంటానికి నీకు పాపం పట్ల చాలా అవగాహన ఉండాలి. అది నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీకు లభిస్తుంది. మన పాప హృదయం యొక్క స్థితి తెలుస్తుంది. అందుకొని మనము రక్షణ లేని వారు ఇక్కడ ఎవరన్నా రక్షణ లేని వారు ఉంటే మీరు ఇంక లేట్ చేయొద్దు. రేపే బాప్టిజం తీసుకోండి, అంత బెటరు. మీరు ఈరోజు నైట్కి వెళ్ళి ఇక మళ్ళీ ఈ వాక్యం వస్తుందో లేదో అంటే మీరు ఇంటికి వెళ్ళి ఏడ్చి మీరు చేసింది ధనపరమైన అవతల వాళ్ళని మీ నోటితో బూతులు మాట్లాడి అయినా ఒక్కటి చాలు. మీకు రక్షకుడు లేకపోతే పరలోక రాజ్యకుండా వెళ్ళకుండా ఉండాలంటే ఇలాంటి పాపాలు సరిపోతాయి మనకి. ఇంకా శత్రువుని ప్రేమించటం, క్షమించలేని తత్వము, దొంగతనాలు ఎన్నో చేస్తుంటాం తెలియకుండా, వాడిని కొట్టేయటం, మాట అయిన తత్వం ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా పాపానికి మనకున్నది మన పాపమని ఒప్పుకోవటమే. లేట్ చేసే ముందు హృదయము చాలా గట్టిపడిపోతుంది, చాలా గట్టిపడిపోతుంది. ఎందుకంటే మనం కూడా సంఘంలో ఎప్పుడు ఇంకో వాక్యం చెప్పాలి అని ఇంకో వాక్యం చెప్పాలని దీని కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. మీకు జాగ్రత్త అవసరం. ఎందుకంటే మీరు ఒకప్పుడు పశ్చాత్తాపడినప్పుడు ఐఆమ్ సారీ అనే అప్పుడు మీరు గమనించుకోండి, మళ్ళీ 10 రోజులకి మీ హార్ట్ అయిపోయి ఉంటుంది. ఏంటి ఈయనైనా సారీ చెప్పింది? 10 రోజులు అయితే చాలు, మళ్ళీ మీరు చాలా డిఫరెంట్గా ప్రవర్తిస్తుంటారు. ఎందుకంటే మీరు రక్షణ అనే దాని ముందేలా దినదినం ప్రభు రక్తంలో కడగబడుతూ బలలో పాలు పంపులు పొందే అనుభవం లేదు. ఏం చేస్తారు మీరు? సారీ అని చెప్తారు. మళ్ళా 10 ఒక నెల అవుద్ది, లేకపోతే వేరే ఊరు పంపించామనుకో, వాళ్ళ బంధువుల దగ్గరికి పోయిరా అంటే వచ్చేదాళ్ళకి మంచి మారి ఉంటాడు. అదే మీరు రక్షణ పొందితే, ప్రభు మీ హృదయంలోకి వస్తే నూతన జన్మ అనుకొని అక్కడున్నా కానీ చాలా జాగ్రత్త పడతాం. ఎందుకంటే నువ్వు కొన్నిసార్లు అపహాసకుల మధ్య, ఈ లోకస్తుల మధ్య జీవించవలసిన సమయం ఉంటుంది. చాలా జాగ్రత్త ఉంటుంది నీకు. రక్షించబడిన నీకు నిజంగా అట్లా ఉంటుందా? బలలో పాలు పంపులు పొందుతున్నావు, ఈ అనుభవం నీకు అసలు ఉంటుందా? నువ్వు దేవుని ఎరుగున ప్రజల మధ్య నువ్వు నిలుస్తూ ఉన్నప్పుడు పాప ప్రభావం నీ మీదకి ఎలా వస్తుందని గమనించగలుగుతున్నావా? గమనిస్తే నువ్వు రక్షణలో సరిగా వెళ్తూ ఉన్నట్టు. గమనించకపోతే జాగ్రత్త, నువ్వు ఒక నామకార్థము క్రైస్తవుడు అంతే. ఊరకనే బలలో పాలు పంపులు పంతం మామూలు చెక్ చేసుకో. సడన్గా ప్రభు వచ్చినప్పుడు ఆయన ముందు నిలబడగలవా? ఇప్పటికైనా పశ్చాత్తాపడు. ఇప్పటికైనా
పశ్చాత్తాపడు. నేను బలలో పాలు పంపులు పొందుతున్నాను. ఏంటి ఈ ప్రభావం వచ్చినప్పుడు వాళ్ళతో పాటు నేను ఎదిరించలేకపోతున్నాను. పాపాన్ని ఎదిరించలేకపోతున్నాను. వాడు అబద్ధాలు చెప్తుంటే నేను కూడా చక్కగా వాడితో పాటు నవ్వుకుంటా ఉన్నాను. నీకు ఇలాంటి పరిస్థితులు గమనించగలిగావు స్కూల్లో కానీ, మీ నైబర్స్తో కానీ? రక్షణ పొందిన వ్యక్తి అయితే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎదిరిస్తాడు. వాళ్ళతో పోరాడతాడని కాదు, నచ్చవు ఇవి, అంతే. ఇంకా అవతల వ్యక్తి మీ యొక్క విధానాన్ని గమనించగలుగుతాడు. మీ దగ్గర ఇంక అబద్ధాలు చెప్పడు. అలా కాకుండా వాడు అబద్ధం చెప్పేస్తుంటే మనం కూడా అలానా వాడిని ఎందుకులే, వాడితో గొడవ ఎందుకే అని ఇలా చేస్తే కొన్నాళ్ళు మీరు వచ్చి అబద్ధాలు చెప్తారు. ఇది కాదు రక్షణ. మీరు అక్కడ చెప్తే రక్షణ పొందని అతను ఒక 6 నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాత మీ పరిస్థితి గమనిస్తూ ఆ పాపాన్ని తన జీవితంలో ఉందని గమనిస్తూ ప్రభు వైపు తిప్పబడతాడు. లేదనుకో మీరు నెమ్మదిగా వాడిలాగా పాపంలో కొనసాగుతూ ఉంటారు. పాపాన్ని చాలా స్టార్టింగ్లోనే కొట్టేసేయాలి. చాలా స్టార్టింగ్లోనే మనం దాన్ని తుంచేసేయాలి. వేరుకెళ్ళి ఏం చేయదులే, ఇప్పుడు ఏముందిలే అనేసుకుని ఆటలాడుకునే వస్తువు కాదు అది, కలిసేస్తుంది. రక్షించబడి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. పాపం మనల్ని పట్టేసుకుంటుంది. గొప్ప బోధలు చేసిన వారు కూడా, పౌలు చెప్తున్నాడు, నేను శరీరాన్ని నలగొట్టుకుంటున్నానని. ఎందుకు? నేను ఇంత చెప్పి నేను వ్యర్థుని అయిపోతానేమో అంటున్నాడు. ఎందుకంటే తనకు తెలిసింది ఈ లోకంలో ఉన్న పాప స్థితి ఏంటి అని. ఆయన అనారోగ్యాన్ని బట్టి అంత బాధపడలా, శరీరం ముళ్ళు ఉన్న దాన్ని బట్టి అంత బాధపడలా. ఆయన బాధపడింది ఏంటంటే, ఎట్లంటే నేను తప్పించుకొని విశ్వాసాన్ని కాపాడుకున్నాను, చివరిదాకా ఆయనలో నిలిచాను. అది ఆయన సంతోషం. ఆ మాట చిన్నది కాదు. పాపాన్ని చాలా జాగ్రత్త తీసుకోండి. రక్షణ పొందిన వారు మీకు ఇంకా లేట్ అవసరం లేదు, చెప్తున్నా. మీరు ప్రభువు దగ్గరికి వస్తేనే మీకు విగ్రహారాధన పాపం అంటే తెలుస్తుంది. దాంట్లో ఇంక నేను చెప్పేది ఏమీ లేదు. మీరు దాంట్లో కొనసాగుతున్నంత కాలం ఫస్ట్ స్టెప్ అది. మీకు వివేకం కలగటం అనేది కష్టం. అందుకొని ప్రభువు యొక్క బలాన్ని నమ్ముకోండి. ప్రభు యొక్క బలం మీద ఆధారపడతా ఆయన ఆ బంధకాల నుంచి విడిపి చేస్తాడు. మనం పాపం చేస్తానికి ఫస్ట్ మనకి హాని, మన వల్ల వేరే వాళ్ళకి హాని అని చాలా భయపడదాం. ఇంకోటి, మన ప్రభువుని ప్రేమించి నేను చేసే పాపం నా ప్రభువుని బాధ పెడుతుందని పాపం చేస్తానికి మనం అసహించుకుందాం. దేవుడి ఈ వాక్యంలో మన అందరిని కూడా నిరంతరం దీవించాలని ప్రార్థన చేద్దాం.